నా ఎగ్జామ్ వచ్చేసి 24 ఆగస్ట్ థర్డ్ షిఫ్ట్లో నా ఎగ్జామ్ ఉండే. నేను పేపర్ ఎలా అటెంప్ట్ చేశాను, నా ఓవరాల్ అటెంప్ట్స్ ఏంటి అనేవి ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఈసారి సీక్వెన్స్ కూడా మారింది. ఫస్ట్ రీజనింగ్ ఓపెన్ అయింది, తర్వాత ఇంగ్లీష్, తర్వాత క్వాంట్. రీజనింగ్కి వచ్చేసరికి పజిల్స్, మిస్లీనియస్ క్వశ్చన్స్ ఉండే యాజ్ యూజువల్. బ్లడ్ రిలేషన్ ఒకటి ట్రిక్కీగా ఉండేనో రాంగ్ ఉండేనో. నా 3 క్వశ్చన్స్ ఉండే. ఫస్ట్ దీన్ని అటెంప్ట్ చేసా కానీ రాలేదు. తర్వాత ఇవన్నీ అటెంప్ట్ చేసిన తర్వాత బ్లడ్ రిలేషన్లోకి వెళ్తే 3 to 4 minutes ఇచ్చా కానీ ఇది సాల్వ్ అవ్వలేదు. సో ఇది 32 అటెంప్ట్స్. తర్వాత ఇంగ్లీష్ ఓపెన్ అయింది. ఇంగ్లీష్ వాజ్ ఈజీ ఉండే. ఆర్సీ, చైనా రిలేటెడ్ కంపెనీ, సాడ్ లీవ్స్, హ్యాపీ లీవ్స్ దాని గురించి ఉండే. అంటే క్వశ్చన్స్ అన్నీ కొన్ని డైరెక్ట్ ఉండే, కొన్ని ఇండైరెక్ట్ ఉండే. ఇండైరెక్ట్ వాటిలో అంటే 90% ఇలా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా మనం అనలైసిస్ చేసుకొని అలాంటి క్వశ్చన్స్ ఉండే. వర్డ్స్ 2 కూడా మీనింగ్ అడిగిండు, సినోనిమ్స్, అవి కూడా ఈజీ ఉండే. ఎర్రర్స్ ఆల్సో డూయబుల్ ఉండే. మిస్పెల్డ్ సేమ్ డూయబుల్ ఉండే. హీల్ ఒక్క వర్డ్ ఇచ్చిండు అంతే, వర్డ్ యూసేజ్ గురించి. పారాజంబుల్ నా ఇంగ్లీష్ సెక్షన్ ఓపెన్ అయింది పారాజంబుల్, కానీ ఫస్ట్ స్కిప్ చేసేసి ఇవన్నీ చేసి ఆర్సీ చేసాక లాస్ట్లో పారాజంబుల్ చేసాం. సీక్వెన్స్ నాకు ఎక్కువ గుర్తులేదు, మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. తర్వాత క్వాంట్ ఓపెన్ అయింది. ఫస్ట్ పేపర్ అంతా స్కిప్ చేసుకుంటూ సింప్లిఫికేషన్ దగ్గరికి వెళ్ళాం. సింప్లిఫికేషన్ 5 to 6 minutesలో చేద్దాం అనుకున్నా, కాకపోతే చాలా టఫ్ వచ్చింది. సేమ్ పిఓ లెవెల్, ఆర్ఆర్బి పిఓ కన్నా టఫ్ ఉండే సింప్లిఫికేషన్స్. దెన్ డిఐ ఈజీ ఉండే. తర్వాత కేస్లెట్ నేను అటెంప్ట్ చేయలేదు. కేస్లెట్ రాంగ్ నెంబర్ సిరీస్ ఆల్సో ఈజీ ఉండే, చూడ్డానికి అట్లా ఉండే కానీ ఈజీగా క్రాక్ అయినాయి ప్యాటర్న్స్. తర్వాత అర్థమెటిక్ ఉండే. అర్థమెటిక్లో 2 క్వశ్చన్స్ చేసా. ఒకటి నంబర్స్ గురించి, తర్వాత ఒకటి పార్ట్నర్షిప్ ఒక ప్రాబ్లం అది చేసా. సో దీంట్లో 24 అటెంప్ట్స్ అయినాయి. తర్వాత ఓవరాల్ అటెంప్ట్స్ చూసుకుంటే గైస్ 85 అటెంప్ట్స్ అయినాయి. నాకు తెలిసి థర్డ్ షిఫ్ట్ కొంచెం ఈజీ టు మోడరేట్ అని వెళ్ళింది చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ కొంచెం దీనికన్నా కొంచెం ఈజీ ఉండేనంట. సో నా అటెంప్ట్స్ అయితే 85. మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండేనో, ఏ షిఫ్టో మీరు కామెంట్ చేసి మీ అటెంప్ట్స్ ఏంటో చెప్పండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే షేర్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ అటెంప్ట్స్, మీ ఎగ్జామ్ ఏ రోజు ఉండేనో కామెంట్ చేయండి.